వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి మొదలైపోయింది. కాదు ఇంకా చెప్పాలి అంటే పతాక స్థాయికి చేరిపోయింది. రణరంగంలో క్షేత్రస్థాయిలో నువ్వా నేనా, తొడగొడదామా లేదా మేము మిమ్మల్ని పడగొడదామా అన్నంత రేంజ్ లో ఒకరినొకరు మాటల వేడితో వ్యూహ ప్రతివ్యూహాలతో ఎవరికి వాళ్ళు క్షేత్రస్థాయిలో దూసుకుపోయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక 2-3 రోజుల్లో షెడ్యూల్ వచ్చేస్తోంది అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల సమరంలో ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ, ఇంకోవైపు బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో నువ్వా నేనా అంటూ వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ప్రధానంగా ఈ తీన్మార్లో ఎవరెవరి పరిస్థితి ఎలా ఉంది క్షేత్రస్థాయిలో అన్నప్పుడు గమనించినప్పుడు ఇప్పటికే పోటాపోటీ సభలతో కార్యక్షేత్రంలో ఎవరికి వాళ్ళు దూసుకుపోతున్నారు. నిన్న ఒక్కరోజే 3 ప్రధాన పార్టీలకి సంబంధించిన అగ్ర నాయకత్వం కూడా తెలంగాణ ప్రజానికాన్ని అడ్రస్ చేశారు. సో ఎవరి స్థాయిలో వాళ్ళు వ్యూహ ప్రతివ్యూహాలు చేస్తున్నారు. ఒకసారి మనం కాంగ్రెస్ ని పరిశీలిస్తే ముందుగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన తనదైన శైలిలో మాటామంతితో వేగంగా పథకాలు అమలు చేసుకుంటూ వేగమైన నిర్ణయాలతో మాటల దాడితో ప్రత్యర్థుల్ని వణుకు పుట్టిస్తూ ఒక రకంగా చెప్పాలి అంటే నిన్న కేబినెట్ నిర్ణయాలు కూడా చాలా చక్కగా ఉన్నాయన్న విశ్లేషణ వినిపించింది. సో దుందుడుకుగా దూకుడుగా ఆయన తనదైన శైలిలో వెళ్ళిపోతున్నారు. సో పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో చూపించినటువంటి సత్తా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చూపించాలని చెప్పి రేవంత్ రెడ్డి వెళ్తున్న పరిస్థితి, పట్టుదలగానే ఉన్నారు. సో అన్ని వర్గాలని ఆకట్టుకునే విధంగా కూడా కేబినెట్ నిర్ణయాలు ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. 17 స్థానాల్లో ఖచ్చితంగా 14 నుంచి 10 స్థానాల టార్గెట్ లక్ష్యంగా రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. సో గెలుపు గుర్రాలని ఒక్కొక్కరిగా సెట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే తొలి జాబితా ఇచ్చారు. మలి జాబితా ఇవాళ రేపా కూడా వచ్చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో మార్చి 17కి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్న నేపథ్యంలో ఈ 100 రోజుల మార్క్ ని, బెంచ్ మార్క్ పాలన అధికారాన్ని ప్రజల్ని మెప్పిస్తూ ఏదైతే 6 గ్యారెంటీల అమలు విషయంలో వస్తున్నటువంటి దానికి సంబంధించిన విమర్శలని, ప్రతి విమర్శల్ని తిప్పికొడుతూ ఆయన తనదైన శైలిలో క్షేత్రస్థాయిలో వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నిన్న పెరేడ్ గ్రౌండ్ మహిళా స్వశక్తి సదస్సులో కూడా ఆయన దూకుడు ప్రదర్శించిన తీరు మనం చూసాం. ప్రభుత్వాన్ని కంచెవేసేది కాపాడేది ఆడబిడ్డలే, 10 ఏళ్లు ఏం చేశారని మోదీకి ఓటేయాలి అంటూ అటు బీఆర్ఎస్ ని బీజేపీని ఒకే తాటను కడుతూ ఒకే ఘాటను కడుతూ ఆయన టార్గెట్ చేసిన విధానం మనం చూడొచ్చు. రాష్ట్రాన్ని తాగుబోతులు సంసారం చేసి పడేశారు కేసీఆర్ అంటూ ఆయన కేసీఆర్ ని నేరుగా అటాక్ చేశారు. సో ఒరిగేదేం లేదు, కేసీఆర్ కి ఓటు వేస్తే అని చెప్పారు. అలాగే గత కొన్ని రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ అంటే బిల్లారంగ సమితి పార్టీ అంటూ కూడా ఆయన చాలా హార్ష్ గానే టార్గెట్ చేస్తూ పూర్తి స్థాయిలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన దానిటువంటి నష్టం ఏ స్థాయిలో ఉందని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రభుత్వానికి అండంగా ఉండండి. స్వశక్తి మహిళా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి గట్టిగానే తనదైన శైలిలో ఆయన ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ పరిస్థితిని కూడా ఒకసారి మనం విశ్లేషిద్దాం. సో 39 సీట్లకే పరిమితమై అధికారాన్ని కోల్పోయినటువంటి బీఆర్ఎస్ కొంత డీలా పడిందనే చెప్పొచ్చు. ఈ 100 రోజుల్లో అధికారం దూరమై డీలా పడినా కూడా తగ్గేదే లేదు అన్నట్టు కేసీఆర్ నెమ్మదిగా ఇప్పుడే బయటకు వస్తున్నారు. మొన్న మధ్య నల్గొండ సభలో చూసాం. ఇప్పుడు కథనపేరి అంటూ కరీంనగర్ లో ఆయనకు అచ్చొచ్చినటువంటి సెంటిమెంట్ ఉన్నటువంటి కరీంనగర్ లో ఉద్యమ తొలి కాలంలో కూడా ఆయన కరీంనగర్ వేదికగానే ఆయన సెంటిమెంట్ రాజేసి సక్సెస్ అయ్యారు. మరి మరొకసారి సెంటిమెంట్ వేదికగా కరీంనగర్ లోనే నిన్న సభ నిర్వహించారు. సో పార్లమెంట్ లో పాగా వేస్తామని చెప్తున్నప్పటికీ కూడా కొంత సిట్టింగ్లు నెమ్మదిగా ఎమ్మెల్యేలు, ఎంపీలు చేజారిపోతున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. నెమ్మదిగా కారు దిగేస్తున్నారు. కారు వేగం తగ్గింది అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సో బీఆర్ఎస్ బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నది. గులాబీ పార్టీ నుంచి ఈ స్థాయిలో కారు దిగడం సొంత పార్టీ కేడర్లో కూడా నిరాశ నిస్పృహలకి ఏ స్థాయిలో ఉంది అనేది కనిపిస్తోంది. ప్రధానంగా అభ్యర్థులు పోటీకి దొరకట్లేదు. పోటీ చేస్తాము చేయమని చెప్తున్న అభ్యర్థులు కూడా పోటీ చేయమని చెప్పి నేరుగా చెప్పేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ బీజేపీ వైపు బీఆర్ఎస్ నేతల చూపు స్పష్టంగా కనిపిస్తోంది. కీలక నేతలందరూ కూడా పార్టీ మారుతున్నారు. కడియం శ్రీహర్ అయితే కాంగ్రెస్ టచ్ లోకి వెళ్ళినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వేం నరేందర్ కోమటిరెడ్డితో అమిత్ రెడ్డితో భేటీ అయ్యారు. మొత్తానికైతే ఆరు రమేష్ కూడా బీజేపీలో చేరిపోయారు. కంచుకోటగా ఉన్నటువంటి ఉత్తర తెలంగాణ, వరంగల్ ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ పరిస్థితి కొంత ఇబ్బందికరంగానే ఉంది. అయినప్పటికీ కూడా కేసీఆర్
తనదైన శైలిలో మేం బాగా వేస్తాం అని చెప్తున్నారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు పూర్తి డిఫరెంట్ వాతావరణంలో జరుగుతాయని నిన్న ఆయన కూడా 2 పిల్లర్లు కుంగితే పెడబొబ్బల అంటూ కూడా రేవంత్ ని చాలా గట్టిగానే టార్గెట్ చేశారు. ఒక పన్నుడి తన్ని ఓడగొట్టుకుంటామా, నా మీద ఏడుపుతూ అబద్ధ ప్రచారాలు చేస్తారా, కాళేశ్వరంపై 2 రోజుల్లో మీ ముందుకు వస్తా అని వివరిస్తా అంటూనే ముఖ్యమంత్రి గారి భాషపై కూడా ఆయన చాలా ఘాటుగా చేశారు. నేను మాట్లాడాను, ఉద్యమ కాలంలో మాట్లాడాను, సీఎం స్థాయిలో మాట్లాడలేదంటూ చేసిన వ్యాఖ్యలు కూడా కౌంటర్ తో అటు రేవంత్ రెడ్డి సర్కార్ అలాగే కాంగ్రెస్ కూడా అటాక్ చేస్తోంది. ఇవన్నీ కూడా సుధపోస కబుర్లు అని చెప్తూనే మొత్తానికి బీజేపీ విషయాన్ని పరిశీలిద్దాం. సో వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో కేంద్రంలోని బీజేపీలోని అగ్రనాయకత్వం ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల సమరంలో దూసుకుపోతోంది. ఇప్పటికే మోదీ, అమిత్ షా వరుస పోటాపోటీ సమావేశాలతో అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తున్నారు. మోదీ మొన్నే నల్గొండ, ఆదిలాబాద్, సంగారెడ్డి సభల్లో పాల్గొన్నారు. ఇప్పటికే 16, 18, 19 తేదీల్లో మరొకసారి ఆయనకి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు తెలంగాణ నుంచే వారు కూడా ప్రతివ్యూహాలు చేస్తున్నారు. నిన్న కూడా మనం అమిత్ షా చూసాం. 12 సీట్లు పక్కా, 12 సీట్లే టార్గెట్ లక్ష్యంగా వాళ్ళు కూడా అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. గట్టిగానే తెలంగాణ నుంచి గెలిపించండి, కాంగ్రెస్ కి, బీఆర్ఎస్ కి ఓటు వేస్తే అవి వేస్ట్ అవుతాయి, కేంద్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అంటూ కూడా శ్రేణుల్ని ఉత్తేజపరుస్తూ నిన్న కూడా సోషల్ మీడియా వారియర్స్ అలాగే మిగిలిన నాయకులందరితో కూడా బీజేపీకి సంబంధించిన కేంద్ర అగ్రనాయకత్వం భేటీ అవుతోంది. అమిత్ షా సమక్షంలో కూడా చాలా మంది బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరారు. సో వాళ్ళు కూడా పూర్తి స్థాయి జాబితాని ఇవాళ రేపట్లో విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ తీన్మార్ రాజకీయంలో ఎవరెక్కడున్నారు, గెలుపు ఓటములకి సంబంధించి ఎవరి ప్రతివ్యూహాలు ఎలా ఉన్నాయి, తీన్మార్లో మొత్తానికి తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల సమరంలో ట్రయాంగిల్ ఫైట్ లో ఎవరు నిలుస్తారు, ఎవరు గెలుస్తారు, సో ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నిటిపై చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి స్పోక్స్ పర్సన్ దామోదర్ రావు అవేలి, బీఆర్ఎస్ నుంచి డాక్టర్ చిరుమల రాకేష్, బీజేపీ నుంచి డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు. నమస్తే అండి, అందరికీ స్వాగతం. దామోదర్ గారు, మీతో ప్రారంభిస్తాను. సో ఎలా ఉంది, కొంత ముఖ్యమంత్రి గారు అయితే దూకుడుగానే వెళ్తున్నారు, 1 shot 2 birds అన్నట్టు కనిపిస్తోంది. సో ఒకేసారి బీఆర్ఎస్ బీజేపీని టార్గెట్ చేస్తూనే మీ స్కీమ్లు, పథకాలు అన్నింటినీ కూడా ప్రజెంట్ చేస్తున్నారు. సో ఏం చెప్తారు? ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పినట్టుగా బీఆర్ఎస్ బీజేపీ అనేది 2 ఒకటి అని చెప్పినాము, మేము దానిలో సక్సెస్ అయినాము. ప్రజలు కూడా దాన్ని నమ్మిన తర్వాతనే మాకు 64 సీట్లు ఇచ్చి మా ఇంకొక పార్టీకి 1 సీటు చొప్పున 65 మెజారిటీ ఇచ్చి మమ్మల్ని అసెంబ్లీలో కూర్చోబెట్టినారు. నిన్న జరిగిన 2 సభల్లో కనుక మీరు ఒక కూలంకుషంగా దాన్ని విశ్లేషిస్తే కనుక 2 సభల్లో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే నాకు 16 సీట్లు వస్తాయని ఒకరు అంటున్నారు, నాకు 13 సీట్లు వస్తాయని ఒకరు అంటున్నారు. ఇదే మాటను తెలంగాణ ప్రజలు ఇంతకుముందు అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదైనా వీడియో ఉంటే రివైండ్ చేసి చూపెట్టండి. రాస్కోర సాంబా అని కేసీఆర్ ఏమన్నారంటే 90 నుంచి 105 వస్తాయి, మీరు రాస్కోర సాంబా అని కేసీఆర్ గారు అంటే, ఇదే కిషన్ రెడ్డి గారు మనం ఈసారి గవర్నమెంట్ ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము, బీసీ ముఖ్యమంత్రి ఎవరు బీసీ ముఖ్యమంత్రి కావాలో మీరు నిర్ణయించుకోవాలి అని చెప్పేసి అన్నారు. అంటే ప్రజలను మాయం చేసే విధంగా, ప్రజలను ఎట్లాగో మాటలు గారడి చేసి వాళ్ళను ఒక రకంగా ఓట్లు తెప్పించుకునే విధానం కోసం మళ్ళీ ఈ 2 పార్టీలు కథన రంగంలోకి దిగి ఓట్లను ఏ విధంగా కాంగ్రెస్ నుంచి డైవర్ట్ చేయాలని చెప్పేసి ఈవెన్ చిన్న పార్టీలైన బీఎస్పీ పార్టీతో పొత్తు కలుపుకొని, అంటే ఒక రకంగా అంటే గోప్యతను పాటిస్తూ, అంటే బీఆర్ఎస్, బీజేపీ అండ్ అట్ ద సేమ్ టైం తర్వాత అక్కడ బీఎస్పీ, అంటే మొన్నటి వరకు ఉన్న ఎంఐఎం, అంటే ఇప్పుడు వాళ్ళ స్టాండ్ అనేది డిఫరెంట్ గా ఉందనుకోండి. సో ఇవన్నీ పార్టీలు ఇక్కడ తెలంగాణలో జరుగుతుంది. ట్రయాంగిల్ పోరు ఎప్పుడు కాదు, అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఏదున్నా 2 సైడ్, ఒకటి కాంగ్రెస్ వర్గం ఏంటంటే ఇంకోటి వాళ్ళ మిత్రపక్షాల వర్గం, లెఫ్ట్ వింగ్ కి రైట్ వింగ్ కు జరుగుతున్న భావజాలానికి మధ్యలో జరుగుతున్న పోరు ఇది. సో దానిలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆల్రెడీ ఆశీర్వదించారు, 65 సీట్లతో మమ్మల్ని కూర్చుని మేము ఇచ్చిన 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలను మేము పూర్తి చేసుకోగలిగినాము. నిన్న ఇంక్లూడింగ్ మేము చెప్పని గ్యారెంటీ కూడా 63 లక్షల మహిళా సంఘాలకు 1089 కోట్లు కూడా నిన్న రిలీజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ చేస్తూ, అంటే ఇప్పుడు మహాలక్ష్మి కింద ఆర్టీసీ వాళ్ళు 25 కోట్ల మంది మహిళలు ఇప్పటివరకు అయితే ఫ్రీ జర్నీ చేసినారు. 500 రూపాయల సిలిండర్ అది కూడా మేము అనౌన్స్ చేసి ఇచ్చేసినాము. ఉచిత కరెంటు మీద 200 రూపాయల హామీని నిలబెట్టుకున్నాము. ఇందిరమ్మ ఇల్లు నిన్న అంటే ఖమ్మంలో నిన్న అది కూడా ప్రతిపాదించినాము. ఈవెన్ ఫస్ట్ ఇల్లు జాగా ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తామన్నాము, ఆరోగ్యశ్రీ మీద 10 లక్షలు అని చెప్పేసి ఇట్లా ప్రతి ఒక్క స్కీమ్ ని, ఈవెన్ నిన్న మీరు క్యాబినెట్ లో నిర్ణయాలను చూస్తే కనుక నిన్న క్యాబినెట్ 2008లో జరిగిన డిఎస్సి వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇవ్వాలన్నది ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చేసి, అంటే ప్రతి నిర్ణయం, అంటే టీఎస్ ను టీజీ మార్చడము, అంటే తెలంగాణ యొక్క భౌగోళిక, సాంస్కృతిక ప్రతి ఒక్క దాన్ని ప్రతిబింబించేలాగా కేబినెట్ నిర్ణయాలు చేస్తున్న సందర్భంలో వీటన్నిటిని మళ్ళీ కాంగ్రెస్ గంపగుత్తగా 17కు అవుట్ ఆఫ్ 17లో 14 వాళ్ళకి వచ్చిందంటే ఇక్కడ బీఆర్ఎస్ దుకాణం ఎట్లా బంద్ అయిపోతుందో, బీజేపీకి మరి కనీసం ఇక్కడ నిలబడుకునే స్టాండ్ ఉండకపోతుంది. కాబట్టి నిర్ణయాలు, మీ హామీలు ఏదైతే నిన్న ప్రభుత్వాన్ని కంచివేసి కాపాడేది ఆడబిడ్డలే అన్నట్టు మీ పథకాలు, మీ నిర్ణయాలే మిమ్మల్ని ఈసారి ఇప్పుడు ఒకటి బీఆర్ఎస్ బీజేపీ
ప్రధానంగా సర్కార్ని కూల్చడానికి కుట్రలు పన్నుతున్నాయని కూడా పదే పదే ఆరోపిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వాళ్ళకి అదే అలవాటు ఉన్నది, వాళ్ళకు వెన్నుతో పెట్టిన విద్య. అంటే మహారాష్ట్రలో కావచ్చు, గోవాలో కావచ్చు, మధ్యప్రదేశ్లో కావచ్చు, మణిపూర్లో కావచ్చు, వీళ్ళు చేసిన అంటే గవర్నమెంట్లు కూలే గవర్నమెంట్ వచ్చింది కదా. అసలు వాస్తవంగా ఎన్డీఏ పక్షానికి ఉన్న పార్టీలు కానీ వాళ్ళ అధికారంలో ఎన్ని ఉండేవాళ్ళు అంతకుముందు, అంటే 2019 ఆ తర్వాత ఎన్ని గవర్నమెంట్లు కూల్చారు మీకు తెలియదేమన్నా. సో అది ఆ ఆపద ఉన్నది కాబట్టి మేము పదే పదే చెప్పుకుంటూ వస్తున్నాం, ప్రజలకి అలర్ట్స్ ఇస్తున్నాం. ఏంది అంటే వీళ్ళు ఇలాంటి ఇప్పుడు కాదండి, ఒకవేళ వాళ్ళకి అలాంటి ఉద్దేశం లేకపోతే కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ లోకల్లో ఉన్న అంటే కేసీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు గవర్నమెంట్ వచ్చినాక 10 రోజుల నుంచే, 10 రోజులు కాదండి 2వ రోజు నుంచే మొదలు పెట్టారు, ఈ గవర్నమెంట్ కూలిపోతుంది, ఈ గవర్నమెంట్ పాడైపోతుంది, శుభం పలకరమ్మ కూడా అంటే ఆచ అన్నట్టు. ఇది ఎట్లుందంటే వీళ్ళ పరిస్థితి వచ్చిన దాన్ని ఇప్పుడు ఆ రోజు ఏమన్నారు హుందాగా, అసలు 100 రోజుల వరకు వీళ్ళని విమర్శించము, మనం గవర్నమెంట్ నడవనిద్దాము, ప్రజల్లోకి వద్దాము అని చెప్పేసి అన్నారు. కేసీఆర్ గారు అది వేరేలేండి. ఇప్పుడు కేసీఆర్ గారు ఇక్కడ 6 కిలోమీటర్లు ఉన్న అసెంబ్లీకి రారు కానీ 60 కిలోమీటర్లు ఉన్న కరీంనగర్ పోతాడు, ఇట్లా నల్గొండ పోతా ఉంటారు. మేము హెలికాప్టర్ పెడతాం కాళేశ్వరం అంటే కాళేశ్వరం రాలేదు, అసెంబ్లీలో రాడు, అసెంబ్లీలో దాక్కుంటా ఉంటాడు. ఆయన ఎప్పుడైతే ఏకపక్షంగా ఏదైతే చెప్పగలుగుతాడో ఆ సభలకు మాత్రమే వెళ్తాడు. అవతలడు క్వశ్చన్ చేస్తానంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాడు సుమా. సో కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు, నల్గొండ సభకి వెళ్ళినాడు, కరీంనగర్ సభకి వెళ్ళినాడు. అసలు కరీంనగర్ సభకి వెళ్ళినప్పుడు నిన్న ప్రజలు కూడా వాళ్ళు గమనించారు, 2 పిల్లర్లు కుంగితే కాదండి, ఒక మానవ శరీరంలో చిన్న హార్టే కదా, ఒకటేసారి అటాక్ వస్తే ఎందుకు మనము ఎంత ఇబ్బంది పడతా ఉంటాం. అంటే ఇప్పుడు కాళేశ్వరం అనేది అసలు మేజర్ 175 క్యూసెక్ల నీరు అనేది, ఇప్పుడు ఇంత రాకేష్ గారు కూడా ఉన్నారు, ఎక్స్పర్ట్ గారు మొన్న కూడా డిబేట్ లో చెప్పినారు, సివిల్ ఇంజనీర్ ఆయన. సో ఆయన ఉన్నారంటే మేము కూడా చూసి మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి కాళేశ్వరం మేడిగడ్డ బారాజులోనే అసలు మెజారిటీ 90% ఆఫ్ ద నీటిని లిఫ్ట్ చేయాల్సింది అక్కడ నుంచే. అదే బొక్కబడ్డ తర్వాత, అదే కూలిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తారు. ఈ రోజు నిన్న వచ్చిన తర్వాత నిన్న కేసీఆర్ గారు స్టేట్మెంట్ ఉంది, నేను ఉన్నప్పుడు ఒక ఎకరం అన్న ఎండిందా అని చెప్పేసి. అసలు నాగార్జున సాగర్ లో క్రాప్ హాలిడే ప్రకటించింది ఎవరు? ఆ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు వీళ్ళు? క్రాప్ హాలిడే ప్రకటించింది వాళ్ళే. నిజంగా మీరున్నప్పుడు ఎవరైనా ఉంటే 2019 నుంచి మీరు ఎన్ని టీమ్స్ నీళ్ళు ఎత్తిపోసిండ్రు? సో ఇవన్నీ విషయాలు చెప్పక కరీంనగర్ను డల్లా చేస్తా, వరంగల్ను వాషింగ్టన్ చేస్తా, నల్లగొండను న్యూయార్క్ చేస్తా అని చెప్పేసి మరి మొన్నటి ప్రజలు కూడా ఆలోచించరు. చాలా వరకు నల్లగొండ ప్రజలు కూడా వ్యతిరేకించరు. మా నల్లగొండ న్యూయార్క్ చేసినాకనే రావాలి, ఇప్పుడు కరీంనగర్ డల్లా చేసినాక రావాలని చెప్పేసి నిన్న కూడా ప్లకార్డులు పట్టుకున్నారు. కాకపోతే వాళ్ళు దాన్ని మీడియాను చూపించలేదు కానీ ఇలాంటివి కూడా జరిగినాయి. సో ఇన్ని సందర్భాలలో ఇప్పుడు తెలంగాణ ప్రజలు అనేది కంప్లీట్ గా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. సో వీళ్ళు ఏమున్నా కూడా ఆ ద్వితీయ స్థానం కోసం కొట్లాడుతున్నారు. ఆ ద్వితీయ స్థానంలో నేను చెప్తున్నాను ఇక్కడ బీఆర్ఎస్ అనేది లేదు, ద్వితీయ స్థానానికి బీజేపీ వచ్చింది. సో బీజేపీ ద్వితీయ స్థానంగా ఉంది. సో దానిలో కూడా ఇప్పటి వరకు జరిగిన ఎవరైతే ఎలక్షన్స్ కోసం మీరు ఎంపీ కంటెస్టెంట్స్ డిక్లేర్ చేసిన దానిలో మీరు చూడండి, వీళ్ళు ఎక్కడ డిక్లేర్ చేస్తారో వాళ్ళు అక్కడే డిక్లేర్ చేసుకున్నారు. మరి వీళ్ళు మేము డిక్లేర్ చేసిన ములాఖత్ ఉంది కాబట్టి కదా, మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది కాబట్టి మేము పోటీ చేస్తున్నామనే రాంగ్ ప్రోపగండాను ప్రజల్లోకి పంపించేసి మేమిద్దరం పోటీ పక్షాలమని చూపించుకోవడానికి మాత్రమే వాళ్ళు చేస్తున్న ఎత్తుగడలు. మాట్లాడదాం. బీజేపీ నుంచి డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ప్రకాష్ రెడ్డి గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి రేస్ లో ఎక్కడున్నారు? ద్వితీయ స్థానం కోసమా, ప్రథమ స్థానం కోసమా? కేంద్ర అగ్రనాయకత్వం అంతా అయితే వరుసగా వస్తున్నారు. తెలంగాణలో మళ్ళీ మోదీ గారు వస్తున్నారు, నిన్న అమిత్ షా గారు వచ్చారు, 12 సీట్లు టార్గెట్ అంటున్నారు. ఏంటి మీరు రేస్ లో ఎక్కడున్నారు? ముందు మిత్రులందరికీ నమస్కారం మేడం. రేస్ లో మేము మొదటి స్థానంలో ఉన్నాం మేడం. చాలా స్పష్టంగా ఇంతకుముందు పెద్దలు వారు కాంగ్రెస్ నాయకులు చెప్పిన ఒక మాట మాత్రం ఖచ్చితం, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే. మేము దీన్ని ప్రజల లోపలికి బాగా సక్సెస్ఫుల్ గా తీసుకుపోగలిగాం కాబట్టి మాకు ప్రజలు ఓటేశారు. బీఆర్ఎస్ ను బీజేపీ తిరస్కరించారు, ఒకటే అనేటువంటి దీంతో తిరస్కరించారు. చాలా కరెక్ట్ గా చెప్పిండు, కరెక్ట్ అది. మీరు ప్రజల్లోకి తప్పుడు సమాచారాన్ని, అబద్ధ ప్రచారాన్ని తీసుకుపోగలిగారు, రైట్? అందుకోసం మిమ్మల్ని గెలిపించారు. బీఆర్ఎస్ మీద వ్యతిరేకత మాకు రావాల్సింది. మేము పోరాటం చేసినాం, మేము దెబ్బలు తిన్నాం. మా సంజయ్ గారు మా మాట కూడా చెప్పాడు, మేము దెబ్బలు తిన్నాం, ఉద్యమాలు చేసినాం. బీఆర్ఎస్ వ్యతిరేక పోరాటంలో మేమే ముందున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనేటువంటి నినాదాన్ని, ఒక అబద్ధపు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకురావడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. అంటే ప్రజలకు నిజం తెలిసిన రోజున ప్రజలు వాళ్ళని చిత్కరిస్తారు. ఇది చాలా జరిగే పని కూడా, జరగబోయే పని కూడా అది. రెండో విషయం, వాళ్ళు ఇంతకుముందు ఒక మాట చెప్పారు, నేను అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అంటే ముఖ్యమంత్రి గారు అన్నారు, మీ ప్రభుత్వాన్ని కూలిపోతుంది ఈ ప్రభుత్వము, అదైతే ఎవడాడు కూలగొడతాడు అని మెడల చెప్పులు వేసుకు పేగులు తీసి మెడలేస్తా, తొక్కుతా, నరుకుతా. ముఖ్యమంత్రి గారి భాష కరెక్ట్ కాదో ముఖ్యమంత్రి గారి విచక్షణకి వదిలిపెడతాం కానీ, ఎందుకంటే ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రజలు చూస్తుంటారు ఆ భాష అంతా కూడా. కానీ మరి మేము కూడా బీఆర్ఎస్ బీజేపీ అనే ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లో తీసుకుపోయి అబద్ధ ప్రచారాన్ని చేస్తున్నప్పుడు తొక్కాలన్నా, నరకాలన్నా, పేగులు పడలేదు. ప్రకాష్ రెడ్డి గారు మీ పాయింట్ ఫినిష్ చేయండి, నేను బీఆర్ఎస్ ఒపీనియన్ తీసుకుంటాను. నేను 2 పాయింట్స్ క్విక్ గా చెప్తా మేడం. ఒకటి, ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన పాయింట్స్ కాకుండా అదనంగా రెండు. ఒక పాయింట్ ఏంటంటే 6 గ్యారంటీలు అన్నారు, మేము అమలు చేస్తా ఉన్నాం. మేము చాలా స్పష్టంగా ఉన్నాం,
మేము విమర్శించామని చెప్పినాం. మేము కూడా చెప్పినాం మార్చి 17వ తారీఖు నాడు మీరు 100 రోజులు పూర్తవుతాయి. కాంగ్రెస్ పార్టీ మేము చెప్పలే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు వాగ్దానం చేసింది. మేము 6 గ్యారంటీలలో సబ్ క్లాజులో 13 వాగ్దానాలు ఉన్నాయి. వీటిని మేము 100 రోజుల్లో కూడా పూర్తి చేస్తామన్నారు. ఇది మా గ్యారంటీ, సోనియమ్మ గ్యారంటీ, మా గ్యారంటీ అని తెలంగాణ ప్రజలకు చెప్పినారు. 100 రోజులు మార్చి 17వ తారీఖు పూర్తవుతాయి. ఇలా మార్చి 13కు వచ్చేసినాం. ఇంకా 4 రోజుల వరకే వెళ్ళే టైమా? సరే అయితే దాంట్లో ప్రధానమైన విషయం ఏంటంటే మీరేవైతే ఆర్థికమైనటువంటి అంశాలు లేకుండా బస్సు ఫ్రీగా ఇచ్చేసినామన్నారు. బస్సులో ఫ్రీగా పోతున్నారు, కానీ ఆర్టీసీ గవర్నమెంట్ ఇది. ఆర్టీసీకి వస్తున్న నష్టాలను మీరు ప్రభుత్వ ఖజానా నుంచి పూడ్చాలి. అది లేదు. ఇంకా 200 యూనిట్స్ ఫ్రీ అన్నారు. ఇప్పుడు ఫ్రీయే. 2 నెలల తర్వాత మీరు కరెంటు బిల్లు కట్టాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోంచి దానికి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇంకా చేయాలి ఇప్పుడే. 2-3 కార్యక్రమాలను కంప్లీట్ చేసి మేము చేస్తామని చెప్తున్నాను. అసలు సమస్య ఎక్కడ వస్తుందంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా 55%, 60% మంది ప్రజలు ప్రత్యక్షంగానే, ఒక 70% మంది ప్రజలు పరోక్షంగా ఆధారపడినటువంటి రైతాంగ సమస్యల గురించి మీరు చేసింది జీరో. రైతు బంధు ఆ రోజు మే 1వ తారీఖు డిసెంబర్ 1వ తారీఖు నాడు ఆదిలాబాద్ గవర్నర్ దగ్గరికి పోయి రైతు బంధు పైసలు బాగా ఉన్నాయి, మేము రాగానే 7వ తారీఖు ఇచ్చేస్తామన్నారు. నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ప్రకటన కూడా 9వ తారీఖు నాడు నాది గ్యారంటీ. 9వ తారీఖు నాడు నేను తెలంగాణ రైతులారా మీరు కేసీఆర్ అప్పు ఇస్తున్నాడు, ఈ అప్పులన్నీ మాఫీ చేస్తా అంటుండు. అప్పులు మాఫీ చేసినాక మీరు 2 లక్షలు తెచ్చుకోండి. నేను డిసెంబర్ 9వ తారీఖు నాడు గ్యారంటీ చెప్తున్నా, రైతు రుణ మాఫీ అన్నాడు. నా వీడియో కావాలంటే పంపిస్తాం మీకు మేడం. మరి 9వ తారీఖు పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది. మరి ఇప్పటిదాకా ₹1 కూడా రుణమాఫీ జరగలేదు. మీకు ఈ 4 రోజులు, 5 రోజులు, 10 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. జూన్ దాకా ఎలక్షన్ ప్రక్రియ ఉంటది. మీరు రుణమాఫీ చేయలేరు. తెలంగాణ రైతులు డిసెంబర్ లో నిజంగా రోజుల కట్టులో వర్షాలు పడతాయి. తెలంగాణలో సహజంగా మృగజల కట్టులో విత్తనాలు వేస్తారు. ఎట్ ద మోస్ట్ జూన్ 15 వరకు విత్తనాలు వేసేస్తారు, అయిపోతుంది. దీనికి వ్యవసాయ పెట్టుబడి రైతు బంధు ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు. ఈ తెలంగాణ రైతులు రాబోయేటువంటి 2-3 నెలలు నరక అనుభవించబోతున్నారు ఈ కాంగ్రెస్ పాలన వల్ల. అందుకోసం మేము కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తిరస్కరిస్తా అంటున్నాం. అట్ ది సేమ్ టైం కేంద్రంలో రాబోయేటువంటి ప్రభుత్వం ఏదనేటువంటి దాని మీద చర్చ జరుగుతుంది. కాబట్టి అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వమా, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి నిర్ణయం జరగబోతుంది. కాబట్టి ఈ నిర్ణయంలో బీఆర్ఎస్ పార్టీ అనేది కీలక పాత్ర వహించదు. దానికి అదొక రకంగా ఐసోలేట్ అయిపోయినటువంటి పార్టీ, వాళ్ళ పాత్ర ఉండదు. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ బీజేపీ గురించి ఆలోచిస్తారు, బీజేపీ కాంగ్రెస్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఎందుకంటే డెఫినెట్ గా మీరు అన్నది ఒక పాయింట్ అయితే కరెక్ట్. అసెంబ్లీ ఎన్నికల ఎజెండా వేరుగా ఉంటుంది, పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగే తీరు వేరుగా ఉంటది. కాబట్టి మరి బీఆర్ఎస్ ఎక్కడుందో రేస్ లో చూద్దాం. డాక్టర్ రాకేష్ గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి కొంత రేస్ లో వెనకబడ్డట్టున్నారు? ఒక రకంగా చెప్పాలంటే అభ్యర్థులు కారు దిగిపోతున్నారు, లేకపోతే మీ సిట్టింగ్లు కారు నుంచి వెళ్ళిపోతున్నారు. కొంత ఎక్కడో రేస్ లో వెనకబడినట్టు అనిపించట్లేదు? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్యానల్ మెంబర్స్ కి, అక్కడ ఉన్నటువంటి దామోదర్ గారికి, ప్రకాష్ రెడ్డి గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్లు అనేటివి ఏదైతే 5 సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన ప్రక్రియనే. అండ్ నెక్స్ట్ 2001 నేను అదే చెప్పాను, సింహగర్జన సభలో ఏదైతే 2001లో ఈ రోజు కారు దిగే వాళ్ళు కావచ్చు, ఎక్కేవారు కావచ్చు, ఏ నాయకుడు కూడా ఆ రోజు కేసీఆర్ గారితో కలిసి లేదు. ఆ రోజు తెలంగాణ గలాన్ని, తెలంగాణ బలాన్ని బలంగా వినిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అదే క్రమంలో ఈ రోజు తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలు, అంటే తెలంగాణ సాధించిన తర్వాత 10 సంవత్సరాల్లో రైతులకు ఏ రోజు కష్టాలు కడగళ్ళు లేకుండా, ఫ్యాక్టరీలకు కావచ్చు, పవర్ హాలిడేలు ఇవ్వకుండా అద్భుతంగా తెలంగాణ ప్రగతి పథంలో ముందుకు దూసుకుపోయింది. ఈరోజు మనం చూస్తున్నాం, ఆల్రెడీ గొరిల్లా గ్లాస్ అనే కంపెనీ బ్యాక్ వెళ్ళిపోవడం, అదే విధంగా ఇంకొక కంపెనీ ఏదైతే ఉన్నదో కేన్స్ గుడ్ బై చెప్పడం, ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం. ఒకటి, తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు ఎవరికైతే ఓటేయాలనుకున్నారో వేశారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వీటన్నిటి కాపాడాల్సింది, తెలంగాణ హక్కులను రక్షించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. కానీ వాళ్ళు తెలంగాణ హక్కులు ప్రజాస్వామ్యం అని మాట్లాడుతుంటే కూలగొడతామన్న పాయింట్స్ మీద చర్చ వెళ్తారు కదా. 1 మినిట్ మేడం, మీకు సంగతి చెప్పన్నా. మా అధినాయకుడు కేసీఆర్ గారు నల్గొండ బహిరంగ సభలో స్పష్టంగా, నిన్న కరీంనగర్ బహిరంగ సభలో కూడా స్పష్టంగా చెప్పారు, మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్ట్ అయినటువంటి ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తాం, ఆ ప్రభుత్వం మనుగడ సాగించాలి. వారు ఏదైతే ఈవెన్ దో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు, మా జగదీశ్వర్ రెడ్డి గారు,
లేకపోతే మా గంగుల కమలాకర్ గారు ఏ మంత్రి మాజీ మంత్రులు తీసుకున్నా ఎవరు కానీ ప్రతి ఒక్కరు చెప్పిన మాట ఏంటంటే ఇది కొనసాగాలి. వారు ఇచ్చినటువంటి హామీలు 420 హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయాలనే కోరుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు ప్రధానమైనటువంటి సమస్య ఏంది, నిన్ననే వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు, మనకొండూరు కాన్స్టిట్యున్సీ ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో రైతు పంటను కాలబెట్టుకున్నాడు. ఒక దిక్కు అప్పర్ మానేరు ఉంటది, ఇంకో దిక్కు లోవర్ మానేరు ఉంటది, అక్కడ గ్రౌండ్ వాటర్ లేవు, బోర్లకి నీళ్ళు వెళ్తారేమో అని చెప్పేసి వాళ్ళు పంటను కాలబెట్టుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇంతకుముందు మిత్రుడు చెప్పాడు, కృష్ణా బేసిన్ లో మేము ఎప్పుడు కూడా క్రాప్ హాలిడే ప్రకటించలేదండి. క్రాప్ హాలిడే ప్రకటించింది మీ ప్రభుత్వం వచ్చాక. ఏదో ఒక మీడియా సంస్థ ఏదైతే మీ అనుకూల మీడియా సంస్థ ప్రకటించినటువంటి ప్రకటనలు తీసుకొని మీరు మాట్లాడుతున్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాం, ఎక్కడన్నా మా మంత్రులు కానీ మా ముఖ్యమంత్రి కానీ క్రాప్ హాలిడే ప్రకటించిన దాఖలాలు 10 సంవత్సరాల్లో చూపెట్టండి. అండ్ అదేవిధంగా ఈ రోజు గోదావరి బేసిన్ లో కృష్ణా బేసిన్ పరిస్థితి క్రాప్ హాలిడే ప్రకటించి ఆల్రెడీ చేతులు ఎత్తేసిన పరిస్థితి అయితే, గోదావరి బేసిన్ లో ఆల్రెడీ ఈ రోజు నీళ్ళు అందక పంటలన్నీ ఎండిపోతున్నాయి, ఆల్రెడీ బొర్లకు మేతగా మారిపోతున్నాయి. ఈ రోజు ఇంకొక దుస్థితి ఏంటంటే గ్రామాల్లో తాగునీటికి కూడా కటకట స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి మనుషులకే తాగనీకి నీళ్ళు లేకపోతే ఇంకా మృగజీవాల పరిస్థితి ఎవరు చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే, ఈ రోజు ఏదైతే ఉందో ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి బెంగళూరులో మనం దుస్థితి చూస్తున్నాం. కారు వాష్ చేసుకుంటే ఫైన్ వేస్తా, మీరు మంచినీళ్ళు తాగితే ఫైన్ వేస్తా అనే దుస్థితికి వచ్చింది. ఆల్రెడీ ట్యాంకర్లను కంట్రోల్ చేయడానికి స్వయంగా వాళ్ళ ఉప ముఖ్యమంత్రి గారు రంగంలో దిగి ట్యాంకర్లు నాకు చెప్పిన తర్వాత నేను నడపాలనే పరిస్థితికి వచ్చేసింది. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, వాళ్ళు ఢిల్లీకి హైదరాబాద్ కు చక్కర్లు కొట్టడానికి. కాదు రాకేష్ గారు, మీరు చెప్పేది నమ్ముతారంటారా? మరొక్కసారి మీరు కేసీఆర్ అంటే నేను ఒకటి ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే, నిజంగా మీరు చెప్పే మాటలు నమ్మేటట్టుంటే అసలు పోటీకి అభ్యర్థులు ఎందుకు కరువు అవుతున్నారు? లేదా స్వయంగా రంజిత్ రెడ్డి గారు పోటీ చేయించాలని మీరు ప్రయత్నిస్తున్నా కూడా నేను పోటీ చేయనని వెనక్కి ఎందుకు తగ్గుతున్నారు? మీ పార్టీలోంచి దిగిపోయి అయితే బీజేపీ లేదా కాంగ్రెస్ తలుపులు ఎందుకు తడుతున్నారు? మీ మాటలు నమ్ముతారా ఈసారి? మేడం, లాస్ట్ ఇయర్ కూడా మీరు ఇవే మాటలు చెప్పారు. నేనేమంటున్నా అంటే, మీరు అడిగినటువంటి మాటకు సూటి సమాధానం, గతంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి చేవెళ్ళ నుంచి వెళ్ళి కంటెస్ట్ చేసిన కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మా టీఆర్ఎస్ పార్టీ ఎంపీగా ఉండి కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా నేనేమంటున్నా, అభ్యర్థులు లేరు అనేది, అభ్యర్థులు ఎవరు ఉండరండి ఎక్కడ. అభ్యర్థులు అంటే వాళ్ళు గతంలో మేము అదే చెప్పారు, 2001లో మేము పార్టీ ప్రారంభించిన రోజు ఈ రోజు అభ్యర్థులుగా చెప్తున్నటువంటి ఏ వ్యక్తి కూడా కేసీఆర్ గారితో లేరు. కేసీఆర్ గారి నాయకత్వంలో సమర్థవంతంగా ముందుకు పోతారు. మీకు ఒకటి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. పక్క రాష్ట్రంలో చూడండి, ఎవరైతే ఉన్నారో ఈ రోజు కాంగ్రెస్ ఆడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఉన్నారో, టీడీపీ అభ్యర్థులు అటు ఇటు మార్పులు చేర్పులే జరుగుతున్నాయి తప్పితే అక్కడ కొత్తగా అభ్యర్థులు కాదు. ఇక్కడ మీకు ఒకటి చెప్తున్నాను, రంజిత్ రెడ్డి గారు ఫస్ట్ టైం మా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా రిప్రజెంట్ అయ్యారు, ఎంపీగా రిప్రజెంట్ అయ్యారు. ఆరు రమేష్ గారు మా పార్టీ నుంచి ఫస్ట్ ఎమ్మెల్యే, అది వాళ్ళ విఘ్నత. వ్యాపార ప్రయోజనాల ముఖ్యం అనుకొని చెప్పి వాళ్ళు మనుగడ సాధించినప్పుడు తప్పకుండా అది వాళ్ళ విఘ్నత. నేనేమంటానంటే, పార్టీకి అభ్యర్థులు లేరని మీరు ఎలా చెప్తారండి? పార్టీకి అభ్యర్థులు ఆల్రెడీ షమ్మీపూర్ రాజు గారిని ప్రకటించారు, ఇంకా మిగతా అభ్యర్థులన్నీ ప్రకటించారు. అంటే కాంగ్రెస్ పార్టీ దిక్కులేదని చెప్పాను మరిగా ఈ మాట చెప్తే. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలే, అంటే కాంగ్రెస్ అంటే 4 అభ్యర్థులు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు పక్క చూపులు చూస్తున్నారన్న వార్తలు ఎందుకు వస్తున్నాయి? మేడం, నేను ఒకటే చెప్తున్నా, వార్తలు వచ్చింది మీ మీడియా సంస్థలో వచ్చింది, ఆంధ్రజ్యోతి సంస్థలో. వారు ఎక్కడైనా ప్రకటించినట్టు ఏదైనా వీడియో ఫుటేజ్ ఉంటే తప్పకుండా దాన్ని ఆహ్వానిస్తాం. మేము ఒకటి చెప్తున్నాం, ఈ రోజు మేమే చెప్పాం కదా, అసెంబ్లీ సాక్షిగా మా కేటీఆర్ గారే చెప్పారు, మీ ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిస్తాం, మీ ప్రభుత్వం తీసుకొచ్చే సంక్షేమ పథకాలన్నీ అమలు చేయండి. వరంగల్, మహబూబ్ నగర్, కరీంనగర్ ఒక్కొక్కరిగా అయితే వెళ్ళిపోతున్నారు కదా. ఉద్యమ కాలం నుంచి మీతో ఉన్న నాయకులందరూ కూడా వెళ్ళిపోతుంటే సరే మా సంస్థ నేను ఒకటే చెప్తున్నా, ఉద్యమ కాలం నుంచి ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు. ఉద్యమ కాలంలో వాళ్ళు ఎవరు లేరనే కదా నేను చెప్పింది మీకు. నేను ఒకటే చెప్తున్నా, అభ్యర్థులు అనేది మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. ఈ రోజు అంటే బీజేపీ పార్టీ ఏం లేదు, మా పార్టీ నుంచి అభ్యర్థులు బీవీ పార్టీలు మా పార్టీ నుంచి వెళ్ళిపోయిండు, లేకపోతే రాములు కొడుకు భరత్ గారు మా పార్టీ నుంచి వెళ్ళిపోయిండు, ఆరు రమేష్, అంత మాత్రం అది మొత్తం బీజేపీ పార్టీ కాకుండా పోతుందా? అంటే ఈ రోజు మొత్తం ఒక్కటే చెప్తున్నాను మేడం, మా నాయకుడు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి నాయకత్వాన్ని అందించగలిగింది. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి అన్ని పార్టీలకు కూడా మా అభ్యర్థులే కావాలని చెప్పేసి మా పార్టీ నుంచి తీసుకుపోతున్నాండి.
తీసుకోవడం అంటే ఏంటి? మీరు వద్దని కదా వాళ్ళు సరే తీసుకుపోతారంటే పోనీ నిజంగా మీ దగ్గర దమ్ముంటే మీ దగ్గర ఆగాలి కదా, మీ దగ్గర వద్దని వెళ్ళిపోవడం ఏంటి? ఒకటండి, నిజంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ విభజిత ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల్లో అసలు నిజంగా ఎప్పుడైనా ఒక కాంగ్రెస్ పార్టీ కూడా అధికారం కోల్పోయిన చాలా సందర్భాలు ఉన్నాయి, జాతీయ పార్టీ అనే టీడీపీ అధికారం కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ మేం పోటీ చెయ్యం, మాకు అసలు పోటీ వద్దు అనేంత పరిస్థితి ఏ పార్టీ కూడా లేదే. ఎలాగోలా రేస్ లో వచ్చారు. ఎవరు చెప్పారు మీకు మేము పోటీ చేయమని? ఎక్కడ చెప్పారు? బీఆర్ఎస్ పార్టీ చెప్పిందా? కొన్ని ఇప్పుడు నేనేమంటానంటే కొన్ని కాంగ్రెస్ పార్టీ అనుకూల పత్రికలు రాసినటువంటి వాటి అన్నిటికీ మేము యాక్సెప్ట్ చేస్తూ ఉండాలా? నేనేమంటున్నానంటే ఇవన్నీ కూడా అబద్ధ ప్రచారాలు. నేను ఒకటే చెప్తున్నా, మా అభ్యర్థులు ఎవరో మేము ప్రకటించారో చూడండి, వాళ్ళే అభ్యర్థులు ఉండాలని మీరెవరండి? ఎవరు కానీ డిక్లేర్ చేయడానికి వాళ్ళే ఉండాలని మీరెందుకు కోరుకుంటారు? నేను ఒకటే అంటున్నా, ఈ రోజు స్పష్టంగా మా పార్టీ అభ్యర్థులను మేము ప్రకటిస్తాం. ఇప్పుడు ఇంకో మాట అన్నారు, ఇప్పుడు ఏమైంది? బీజేపీ పార్టీ వచ్చేసి ఎంఐఎం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి బీజేపీ ప్రకటిస్తుంది. ఇక్కడ బీజేపీ ఎంఐఎం బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి కాంగ్రెస్ ప్రకటిస్తుంది. అంటే ఇద్దరు ఎవరితో పోటీ పడుతున్నారు? మాతో పోటీ పడుతున్నారా, వాళ్ళకు వాళ్ళు పోటీ పడుతున్నారా? కాబట్టి ఇక్కడ స్పష్టం. ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు అన్నారు ఇంకొక మాట, ఏమన్నారు? ఎన్డీఏ కూటమి అంటే యూపీఏ కూటమి, ఇండియా కూటమి, ఆ రెండు కూటమిలు ఉంటాయి. కూటమి అంటేనే ఒక అన్ని వివిధ పార్టీల సమాహారం. మరి మీరు అట్లా అంటున్నప్పుడు నేనేమంటున్నా అంటే మేము ఎందుకు ఉన్నాం? అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం లేనప్పుడు, అంత బలం లేనప్పుడు మరి మా ఆంధ్రప్రదేశ్ లో మీరు టీడీపీ తోటి జనసేన తోటి ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? ఒరిస్సాలో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? మీరే బలమైనటువంటి పార్టీ 400 సీట్లు ఒకటే సారి గెలుతా అన్నప్పుడు మహారాష్ట్రలో జాతీయ పార్టీగా బీఆర్ఎస్ గా మారారు కదా, మరి నిజంగా మాకు అభ్యర్థులు దొరకట్లేదు, ఇదంతా మీ మీడియా సృష్టి అన్నప్పుడు పక్క రాష్ట్రాల్లో కూడా వెళ్ళి పోటీ చేస్తారా మీరు? టీడీపీ ఎన్ని రాష్ట్రాల్లో పోటీ చేసింది మేడం? జాతీయ పార్టీ మేము చేస్తాం మేడం. మేము ఒకటే చెప్తున్నాం, అంటే దామోదర్ గారు కూడా చేవెళ్ళ నుంచి రేస్ లో ఉన్నారు, ఆయన కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. దామోదర్ గారిని, ప్రకాష్ రెడ్డి గారిని, చంద్రిక గారిని ముగ్గురు ఎదుర్కోవాలంటే కష్టమవుతుంది మేడం. మేడం నేను ఒకటే చెప్తున్నా, నేనేమంటున్నా అంటే ఈ రోజు కూడా స్పష్టంగా చెప్తున్నాం, మేము స్పష్టంగా ఎలక్షన్ పోటీలో ఉంటున్నాం. మా అభ్యర్థులు కూడా మళ్ళీ తిరిగి నమ్మే పరిస్థితి ఉందా? ఒక నిమిషం సార్, ఒక నిమిషం రాకేష్ గారు, ఇప్పుడు చేవెళ్ళ నుంచి కూడా పోటీలో ఉన్నారు. ఒక నిమిషం, దామోదర్ గారు కూడా పోటీలో ఉన్నారు. చేవెళ్ళ నుంచి ఏ అభ్యర్థిని పెట్టాలని మీరు మమ్మల్ని ఎలా అడుగుతారని దామోదర్ గారు కూడా పోటీ ఉంటే ఆయన కూడా చేవెళ్ళ నుంచి రేస్ లో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం, వారు చెప్పిన పాయింట్స్ మీరేం చెప్తారు? ప్లీజ్ ఒక నిమిషం. ఒక నిమిషం. రాకేష్ గారు ఆయన అంటే వీళ్ళకు పవర్ పోయిందన్న ఆ జంక్ అయితే ఉందండి పాపం. అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్న దానిలో క్లారిటీ లేకుండానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాదు, వీళ్ళు పవర్ పోయినప్పటి నుంచి ఇట్లా మాట్లాడుతున్నారు. ఆయన అసలు బీఆర్ఎస్ పార్టీని జాతీయంగా చేస్తాను, నేను కేంద్ర మెడల్ వంచుతా, అసలు మొత్తం ఈసారి గవర్నమెంట్కి వచ్చేది మేమే అని చెప్పింది ఎవరండి? మేమన్నామా? మేము కేసీఆర్తో అన్నామా? కేసీఆర్ గారు స్వయాన 600 కార్లతో మహారాష్ట్ర పోయి చెప్పింది ఆయన, ఇక్కడ మేము చెప్పలేదు. ఇవాళ నిన్న కూడా మహారాష్ట్ర నుంచి లేఖలు రాసిండ్రు ఎవరు? బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడి నుంచి లేఖలు రాసి అసలు మనం ఎంపీలో పోటీ చేస్తున్నామా చేయట్లేదా అని రాశారు. ఇంకొక విషయానికి వస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దిక్కు లేదన్నారు కదా రాకేష్ గారు. మేము ఎంపీ అప్లికేషన్ పిలిస్తే 1100 ఎంపీ అప్లికేషన్ వచ్చినాయి. ఈవెన్ నేను కూడా దాని పార్టీ అప్లై చేసుకున్న చేవెళ్ళ టికెట్ కి 1100 మంది అప్లికేషన్స్ వస్తాయి. 17 నియోజకవర్గాలకు 1100 వస్తాయి. వీళ్ళకు 11 అప్లికేషన్స్ కూడా లేదు. ఈవెన్ మీ మల్లారెడ్డి గారు కానీ, ఇప్పుడు ఈవెన్ రంజిత్ రెడ్డి గారు కానీ మేము పోటీ చేయమరా బాబు మొర్రో అని చెప్పేసి మీ అధినాయకత్వం దగ్గర మొత్తుకున్నట్టుగా అన్ని పత్రికా వార్తలు వచ్చినాయి. ఈవెన్ మీ పత్రికలలో కూడా వచ్చింది. మీ పత్రికలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అయితే ఏ పత్రిక లేదు, ఏ ఛానల్ లేదు. మీరు అది రాంగ్ అలిగేషన్ చేస్తున్నారు. సో మీ పత్రికలలోనే, మీ నమస్తే తెలంగాణ పత్రికలోనే వచ్చింది మల్లారెడ్డి గారు పోటీకి దూరం, రంజిత్ రెడ్డి గారు నిన్న క్యాబినెట్ వాళ్ళ మీటింగ్ కి దూరం అని చెప్పేసి మీ పత్రికలోనే వచ్చింది. ఇంకా మీరు అసలు నిజంగా ప్రగతి పదంగా వెళ్ళింది నిజంగా మీరు అనుకున్న మాటలు మీరు ఏదైతే చెప్పినరో తెలంగాణ ప్రగతి పదంలో ఉంది, అద్భుతమైన అభివృద్ధిని సాధించిందంటే నిజంగా ఆ మాటలు నమ్మినట్టు మీకు 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికలలో మీ కేసీఆర్ గారు రాసుకోర సాంబా అన్నట్టుగా 105 సీట్లు రానుండే మీరు ప్రతిపక్షంలో కూర్చుంటుండే. ఆయన అదేనండి వీళ్ళందరూ ఆ పోలికలు ఇప్పుడు 2001లో వాళ్ళు ఎవరు లేరు కాదండి. అంటే వీరు చేసిన అన్యాయాన్ని ప్రజలు గుర్తించారు. ఆయన చెప్పిండ్రు 2001
2001లో ఎవరైతే నాయకులు ఉన్నారో ఇప్పుడు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన నాయకులు ఎవరున్నారో అప్పటి వాళ్ళు ఇప్పుడు లేరు అన్నారు. అంటే ఏంటిది, మీరు నిజంగా ఉద్యమ నాయకులకు ద్రోహం చేసి 2014 నుంచి 2024 వరకు మీరు ఇచ్చిన మంత్రి పదవులు కావచ్చు, మిగతా నామినేటెడ్ పదవులు కావచ్చు, పోస్టులు కావచ్చు, ఇంకేదైనా సరే మీరు పార్టీలో లేని ఉద్యమకారులకు గుర్తింపు లేకుండా మీరు ఇచ్చినారు. ఇవాళ మేము ఉద్యమకారులను గుర్తించడం, కోదండరామ్ గారిని ఎమ్మెల్సీ చేస్తున్నాం. ఇప్పుడు ఎవరినైనా సరే మీరు మా దాంట్లో చూడండి, మా అనిల్ యాదవ్ గారిని రాజ్యసభ పంపించినాము, మా మహేష్ కుమార్ ఎమ్మెల్సీ గారిని మేము ఇక్కడ ఎమ్మెల్సీని చేసుకున్నాము, పొన్నం ప్రభాకర్ గారిని మినిస్టర్ చేసుకున్నాం. ఉద్యమ కాలంలో ఉద్యమం చేసిన వాళ్ళందరినీ మేము నెత్తిన పెట్టుకుని ఉంటే వీళ్ళు ఉద్యమ కాలంలో ఉద్యమం చేసిన వాళ్ళందరినీ నీట తుంగలో దొక్కి వీళ్ళు ఉద్యమ ద్రోహులు తీసుకుని పార్టీలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మీకు 2 నిమిషాల నిర్వి వీడియో ఉంది, నేను పంపిస్తాను రాజేష్ గారు. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణకు ద్రోహం చేస్తే మాత్రం అసలే ఊరుకోమని చెప్పేసి బాధాంతగా ఆ రోజున్న ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసింది రాజేష్ గారు. ఆ రోజున్న ప్రభుత్వాన్ని నిలదీసింది. నేను పంపిస్తాను, వీడియో కూడా పంపిస్తాను. రేవంత్ నగర్ చేసింది. ఇంకో విషయం అండి, వీళ్ళన్ని విజయ్ చంద్ర గారు, రాజేష్ గారు లెట్ మీ స్పీక్. మీరు కావాలంటే నేను ఆ వీడియో పంపిస్తాను, మా దగ్గర ఉంది, మీరు ఓపికంటే చూడొచ్చు. రేవంత్ రెడ్డి గారు బాజాప్తా తెలంగాణకు అన్యాయం చేస్తే మీరు ఎవరైనా సరే మేము ఊరుకోమని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా సవాల్ చేసిండ్రు. మీకు అది కావాలంటే పంపిస్తాను. ఇంకా అది విషయం పక్క పెడితే మేడం, వీళ్ళు ఏమంటున్నారు రాజేష్ గారు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఏదైనా మాట్లాడితే వాళ్ళ మేము అప్పుడు ఎట్లా అన్నాము ఇప్పుడు ఎట్లా అన్నాము అని చెప్పేసి అంటున్నారు. ఈవెన్ భాష మీద కూడా వాళ్ళు కొన్ని అన్నారు. నా దగ్గర ఒక వీడియో ఉంది, నేను చూపిస్తాను. నల్లగొండ సభలో కావచ్చు వీళ్ళ కడియం గారు అనలేదండి, అది ప్రభుత్వం కూలిపోతుందని కేసీఆర్ గారు అనలేదండి, కేసీఆర్ గారు అనలేదండి. ఎందుకు మాట్లాడతారండి, మీ దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. రాకేష్ గారు ఎందుకు మాట్లాడతారు? కడియం చేయరు నా నియోజకవర్గానికి చెందిన వ్యక్తి, స్టేషన్ కనుకోరు, నేను దానికి కమెంట్ కూడా ఇచ్చినామో మేము. అట్లా ఎట్లా చేస్తారు కడియం చేయరు గారు? మీకు కనీసం రాజకీయ విజ్ఞత ఉండాలని కూడా చెప్పినాం. కడియం గారు అన్నారు, అది పెద్ద టాపిక్ కూడా, హాట్ టాపిక్ కూడా అయింది. ఈవెన్ వీళ్ళు నిజంగా ఇంకొక విషయం రాకేష్ గారు, ఇంకొక విషయం, మీరు నిజంగా 90 రోజులలో పంటలు కాలబెట్టుకునే స్టేజ్ వచ్చింటే, మేము 90 రోజులు వచ్చిన తర్వాత మాకు వర్షాకాలం రాలేదు, చలికాలం రాలేదు, వానకాలం అంతకంటే ఏ కాలం రాలేదు. మేము వచ్చిందే లాస్ట్ ఆల్మోస్ట్ జనవరిలో ఫుల్ ఫ్లెడ్జ్ వచ్చింది. అసలు ఎన్ని వర్షాలు పడలేదు, ఎన్ని డ్యామ్లలో నీళ్లు సేవ్ చేయలేదు, ఎక్కడి నుంచి మేము పంటలకు నీళ్ళు లేకపోయా. సో అంతకుముందు మీరు నిజంగా ప్రాజెక్ట్ లో కట్టి ఉంటే డ్యామ్లలో నీళ్ళు ఎందుకు లేవండి? మీరు కాళేశ్వరం కట్టి లిఫ్ట్ చేసేది ఉంటే డ్యామ్లలో నీళ్ళు ఎందుకు లేవు? డ్యామ్లలో నీళ్ళు ఎందుకు లేవు? మరి కాలువలలో ఎన్ని కాలువలు తగ్గించారు, ఎక్కడి వరకు మీరు పంపించలేదు? ఎందుకు మాట్లాడతారు రాజేష్ గారు? అంటే మీరు ఏదో ప్రాజెక్ట్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 2 నెలల్లో మేము నింపింది వచ్చింది టీఎంసీ నింపుదామంటే విజయచంద్ర గారు పంప్ హౌస్ లు మునిగి ఉన్నాయి. సరే పోయి ఏ పంప్ హౌస్ స్టార్ట్ చేద్దామన్నా కన్నెపల్లి పంప్ హౌస్ లు మునిగే ఉన్నాయి. అది ఎప్పుడు మునిగింది? ఇప్పుడు మునిగిందా? 2020లో వరదల్లో మునిగింది. మరి అప్పటి నుంచి వీళ్ళు ఏం చేసిండ్రు? ఆనాడు ఎందుకు వీళ్ళు రిపేర్ చేసుకోలేదు? ఆనాడు రిపేర్ చేసుకున్నది అంటే మేము పంపింగ్ చేస్తున్నాం. 2022 మీరు ఎన్ని లిఫ్ట్ చేశారండి? మీరు కట్టిన డైలీ 2 కట్టింది సంవత్సరానికి 90. నిజంగా రాకేష్ గారు కేసీఆర్ గారు మళ్ళీ రమ్ముతున్నారు. ఆయన వాళ్ళు కూడా అడిగారు కరీంనగర్ సభలకు వెళ్లేంత ముఖ్య కాదండి. ఆయన పార్టీ వాళ్ళు చెప్పిన నమ్మేది ఉంటే వాళ్ళ పార్టీ వాళ్ళు మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? రాకేష్ గారు మీరు చెప్పింది నిజమైతే, మీరు చెప్పిన వాస్తవాలు అభివృద్ధి నిజమైతే కాంగ్రెస్ పార్టీకి అందరూ మీ అధికారులు కావచ్చు, మీ దగ్గర బ్రేక్ తీసుకుందాం. ఎందుకంటే కార్ దిగుతున్న వాళ్ళు కూడా బీజేపీలో కూడా చూస్తున్నారు. బీజేపీలో చాలా మంది టచ్ లోకి వెళ్ళి అక్కడ కూడా జాయినింగ్స్ ఉన్నారు. అయితే అక్కడ కూడా కొంత విమర్శలు ఉన్నాయి. బయటగా వచ్చిన వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు స్థానికంగా ఉన్న వాళ్ళకన్నా అని బీజేపీతో కూడా. దామోదర్ గారు, ఇందాక మనకి ప్రకాష్ రెడ్డి గారు కూడా మిమ్మల్ని మాట్లాడారు, మీరు అబద్ధ ప్రచారాలు చేసి వచ్చారని. దానికి ఏం సమాధానం చెప్తారు? మన ప్రకాష్ రెడ్డి గారు కూడా వర్షం తీసుకుందాం. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేని మేము అన్నదాన్ని మేము సక్సెస్ గా తీసుకెళ్ళాము. మేము చేసింది అబద్ధ ప్రచారం కదండి. మేము నిజాన్ని నిక్కచ్చిగా మేము దానిలో పెట్టినాము. నిజాన్ని నిక్కచ్చిగా ఏమని పెట్టినాము? నిజంగా వీళ్ళిద్దరికి కనుక సయోధ్య లేకపోతే కేసీఆర్ గారు ఆయన కొడుకుని తీసుకుపోయి సీఎం గా ఉంటాడు ఆశీర్వదించమని చెప్పేసి చెప్పింది కాంగ్రెస్ పార్టీ కాదు కదా, కేసీఆర్ గారే తీసుకుపోయింది కదా. నిజంగా వాళ్ళకి అంత సయోధ్య ఉంది కాబట్టి కదా. లిక్కర్ స్కామ్ లో కూడా కవిత గారిని అరెస్ట్ చేయకుండా ఉండాల్సిందని చెప్పేసి ఢిల్లీకి పలుమార్లు పోయింది వాళ్ళే కదా, మేము కాదు కదా. సో కాళేశ్వరం స్కామ్ లో కూడా మాకు ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి, మేము రాము అని చెప్పి చెప్పింది ఎవరండి? వాళ్ళు కాదు కదా. ఇప్పుడు ఇవన్నీ చెప్పింది కేసీఆర్ గారు. మీరు రాకేష్ గారు, మీరు సాంప్రదాయాన్ని శుద్ధి పూసని సుప్పిని మాటలు మాట్లాడొద్దు రాకేష్ గారు. మేము చూపిస్తాం. మేము అట్లా అంటే ఇప్పుడు మీరు అన్నదానికి కౌంటర్ కి భాష మీద మేడం మీరు అలో చేస్తే నేను ఒకటి చూపించాలనుకుంటున్నా. ఆంధ్రజ్యోతి పేపర్ లో కడియం సిఆర్ గారు కేసీఆర్ గారు పక్కన ఉంటే, ఈ రోజు వచ్చింది ఆంధ్రజ్యోతి పేపర్ లో ఫోటో నేను చూపించింది. ఆంధ్రజ్యోతి పేపర్ పేరు
ఇది ఆంధ్రజ్యోతిలో ఫోటో తప్పకుండా రాకేష్ గారు ఆ clipping నాకు పంపించండి. క్లిప్పింగ్ వీడియో కూడా చూపిస్తున్నారంటే భాష సీఎం ఒక్క నిమిషం అండి. మీరు ఎన్ని మాట్లాడుతున్నారు కదా, భాష మీద మీరు అన్నది ఏంటో చూడండి ఒకసారి. భాష మీద మీరు అన్నది కదా నేను చెప్పేది, నేను చూపించేది వేరే పేపర్. ఒక్క నిమిషం. సిగ్గులేని దరిద్రులు అని అంటాం. మూఢమోగానికి నీ మొండ జీవో. అందుకే మిమ్మల్ని పిచ్చి కుక్కలు ఉంటాం మేము. ఎవరో మీలాంటి కుక్కగాలు నక్కగాలు ఖరాబ్ చేస్తామంటే చూసుకుంటూ కూర్చుంటామా? హౌలా పోసిగా లెక్క మాట్లాడకుండా వాళ్ళంగా సోషల్ మీడియాలో ఇది వీళ్ళ భాష చేస్తాం. ఇదా ఒక్కటన్నా వాళ్ళకేమైనా సిగ్గు శరమని ఉందా? సిగ్గులేని దరిద్రులు అంటే హిందీలో పెట్టిన పోస్టులు ఉత్తర భారతంలో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది కదా. ఈ దేశానికి పుట్టిన కుక్కమూతి పిండే మీరు. ఎవడో పిచ్చి ఏదో బాగాలు చెప్తారు, వాడు మాట్లాడుతాడు హౌలగాడు అన్నాడు. మరి మీరెందుకు పోతారు కళ్ళాల కాడికి? ఏం పీకెత్తందుకు పోతారు? అదేందో పెద్ద పీకినట్టు పడగొట్టినట్టు. ఇంత అసహనమా ఒక ముఖ్యమంత్రి పరిస్థితి? ఈ పద్ధత తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఒక గౌరవమా? దానికి ఈ విధంగా 10 ఏళ్ల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా ఒక సందర్భంలన్నా ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నరా? దయచేసి ఆలోచన చేయాలని నేను చెప్పేది చాలా సీరియస్ మాట. నేనేమంటానంటే ఆంధ్రజ్యోతి పేపర్ గురించి ప్రశ్నిస్తుంటే రాకేష్ గారు మీరు ఏది మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీని ప్రస్తుతం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రకాష్ రెడ్డి గారు తీసుకుని ఇస్తాను మీకు. దాని మీద ప్రకాష్ రెడ్డి గారు బీఆర్ఎస్ మాటలు నమ్మే పరిస్థితి లేదని కాంగ్రెస్ అంటది, వీళ్ళ మాట నమ్మే పరిస్థితి లేదని మీరంటారు. మీ పార్టీలో కూడా సో బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ టికెట్లు కేటాయిస్తున్నారు, 2-3 రోజులు జాయిన్ అయిన వాళ్ళకి టికెట్లు ఇచ్చేస్తున్నారు. అసలు పార్టీలో జాయిన్ అవ్వకుండానే మాధవీలత గారు లాంటి వాళ్ళకి టికెట్ ఇచ్చి ఆ తర్వాత అనౌన్స్ చేశాక వాళ్ళకి వెళ్ళి జాయినింగ్, ఇలాంటివి మీ దాంట్లో కూడా ఉన్నాయి కదా, మిమ్మల్ని నమ్ముతారా ఇప్పుడు? మేడం, మేము చాలా స్పష్టమైన స్లోగన్ ఇచ్చినాం. కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అన్నాం. ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలు కావచ్చు, చేసినటువంటి మంచి పనులు కావచ్చు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, మా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, వాటి ఆధారంగా ఓటేయమని అడుగుతున్నాం. దాంట్లో అభ్యర్థులు ఎవరన్నది కాదు, మేము చాలా స్పష్టంగా ఉన్నాం. మా ప్రత్యర్థి మా అభ్యర్థి ఎవరు అంటే కమలం పువ్వు, మా నాయకుడు ఎవరంటే నరేంద్ర మోడీ గారు. ఇక మిగతా అన్ని కూడా చాలా చిన్నవి, ఎవరన్నా అభ్యర్థి ఉండనియండి. మా గుర్తు కమలం గుర్తు మీద ఓటేయండి, మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేటందుకు ప్రయత్నం మాకు అవకాశం ఇవ్వండి అంటున్నాం. మోడీ గారు ప్రధానమంత్రి అయ్యగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాం. అంటే అప్పుడు మరి మీరు బయట పార్టీ నుంచి 2-3 రోజుల్లో వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చేశారు అంటే సొంత పార్టీ నాయకులు మరి ఎప్పటి నుంచో పనిచేస్తున్న వాళ్ళు బలంగా లేరనా? మేము లేరని కాదు మేడం, మేము గెలవాలనేటువంటిది ఒక లక్ష్యం ఒకటి. రెండోది ఏంటంటే అసలు మీకు స్ట్రాటజీ కూడా ఉంటది కదా, ఎత్తుగడలను ఎందుకు అర్థం చేసుకోరు? ఎత్తుగడలు అర్థమైన తర్వాత మేము ఈ ప్రశ్న తలెత్తనే ఎత్తదు. ఎత్తుగడలు చాలా స్పష్టంగా ఉన్నాయి, మాకు కూడా స్పష్టంగా ఉన్నాయి ఎత్తుగడలు. కాబట్టి ఎత్తుగడలో భాగంగానే బయట వాళ్ళకి తీసుకుంటున్నాం, బయట వాళ్ళకి ఇస్తున్నాం. కాబట్టి ఎత్తుగడలో క్లారిటీ ఉంది, మా యొక్క లక్ష్యంలో క్లారిటీ ఉంది, మా యొక్క కార్యక్రమాలలో క్లారిటీ ఉంది. కాబట్టి ఇప్పుడు నేను ఏ పార్టీ నుంచి రాలేదు, నేను బీజేపీలో పుట్టినా ఇక్కడనే పెరిగినా, నా జీవిత కాలం ఇక్కడనే ఉన్నా. పెద్ద పార్టీ, ఇంత చరిత్ర ఉన్న పార్టీ, బయట వాళ్ళు వచ్చేస్తే వాళ్ళ మీద విజయ అవకాశాల మీద మీరు ఆధారపడి ఉన్నారా అన్న విమర్శకి ఏం చెప్తారు సమాధానం? విజయ అవకాశాలు ఎవరి మీద ఆధారపడలేదు మేడం. బలమైన నాయకులు లేరా ఇంత పెద్ద పార్టీ? 3 అంశాలు ఇప్పుడు మా మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలు, చేసినటువంటి కార్యక్రమాలు, చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు, ఈ మూడింటి ఆధారంగా స్థిరమైన ప్రభుత్వం ఇచ్చిన వీటి ఆధారంగా మాకు ప్రజలు ఓటేస్తారని దీంతో మాట్లాడుతున్నాం. ఎవరు ఉన్న అభ్యర్థులు ఎవరు, క్యాండిడేట్లు ఎవరు, వాళ్ళు ఆడికెళ్ళి వచ్చిండ్రా, ఈడికెళ్ళి వచ్చిండ్రా, నక్సలైట్లకెళ్ళి వచ్చిండ్రా, ఇంకెవరు వచ్చిండ్రా అనేది మాకు చాలా చిన్న నల్లగూడిన కూర్చున్నాం తప్పితే ఇంకోటి మాకు సంబంధమే లేదు మేడం. ఇప్పుడు విజయచంద్ర గారు, ఇంతకు ముందు వచ్చిన 8 సీట్లు కూడా, గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన 8 సీట్లు కూడా యాక్చువల్లీ బీజేపీ పార్టీకి వచ్చినాయని చెప్పేసి నేను నమ్మను. ఎందుకంటే ఆ రోజు మహేశ్వర్ రెడ్డి గారు అంత ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడికి పోయినాడు కాబట్టి, ఆయన గత కొద్ది కాలంగా వర్క్ చేస్తున్నాడు కాబట్టి అది మహేశ్వర్ రెడ్డి గారికి వచ్చిన సీట్లు కానీ ఈ బీజేపీకి వచ్చింది కాదు. అంత ఎందుకు రామారావు పటేల్ కూడా అంతకుముందు ముద్దూరులో 2018లో కాంగ్రెస్ పార్టీ మీద గెలిచిన దాని కాంగ్రెస్ కండో మీద ఎన్నికల్లో నిలబడ్డాడు. సో అంతెందుకు పాల్వే హరీష్ బాబు గారు కూడా అంతే కదా. అంటే వాళ్ళకి వచ్చిన 8 సీట్లలో దాదాపు 6-7 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ కండో మీద అంతకుముందు 2018లో వాళ్ళు ఓడిపోయినారు కాబట్టి ఆ సింపతి మీద వీళ్ళు వచ్చింది. కానీ యాక్చువల్ బీజేపీగా వాళ్ళకి వచ్చిన సీట్లన్నీ, వాళ్ళకి వచ్చిన ఓట్లన్నీ మీరు అది ఒకసారి అడగండి. సో దానికి
పార్టీ 17 వాళ్ళ దగ్గర క్యాండిడేట్ లేరు కాబట్టి కదా ఇప్పుడు మాధవీలత గారు కావచ్చు, వేరే వాళ్ళకి వేరే పార్టీకే చూస్తున్నాం. తెలంగాణలో బీజేపీకి హక్కు లేదండి, ఓటు అడిగే హక్కు కూడా లేదు. మేడం ఒకటే చెప్పండి మేడం, చెప్పండి 130 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి, దేశాన్ని 55 సంవత్సరాల పైన పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి, ఈ రాష్ట్రాన్ని మొత్తానికి 50 సంవత్సరాల పైన పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు చేసుకోవడానికి మీ అంతర్గతమైన లేకుండా టీడీపీ పార్టీలో తెచ్చుకున్నారా? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి టీడీపీ పార్టీ నుంచి రాలేదా? టీడీపీ పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తి కదా, టీడీపీ నుంచి ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి కదా, మరి దీనికి ఏమంటారు సమాధానం? మహేష్ రెడ్డి అట్లా వారు తెచ్చుకున్నారనుకున్నా ప్రజలు ఆశీర్వదించారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు నల్గొండ సైడ్ రెడ్డి విషయం తీసుకుంటే బండి సంజయ్ గారు చాలా ఓపెన్ గా సైడ్ ముఖ్యమంత్రి గారే బయట తెచ్చారు కాదు ప్రకాష్ రెడ్డి గారు, సైడ్ రెడ్డి గారికి సంబంధించిన అంశం విషయంలో బండి సంజయ్ గారు చాలా ఓపెన్ గానే ఆయనకి ఇచ్చే అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు కదా బండి సంజయ్ గారు సైద్ రెడ్డి గారిది. అప్పట్లో ఆయన గిరిజన భూముల వ్యవహారంలో ఆయన చాలా పోరాడితే రాజేశారు మీ బీజేపీ కార్యకర్తల మీద. మీ బీజేపీ కార్యకర్తల కేసులు ఇప్పటికీ ఫైట్ చేస్తారు. మరి అలాంటి వ్యతిరేకత ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా మీరు? నేను మేడం ఉత్తమ్ రేవంత్ రెడ్డి గారిని ప్రజలు ఆశీర్వదించారు, ఓటేశారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి గారు టీడీపీ నుంచి వచ్చారు, వారిని యాక్సెప్ట్ చేశారు ప్రజలు. అట్లాగే ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వచ్చినా ప్రజలు యాక్సెప్ట్ చేసినప్పుడు దాన్ని గౌరవించాలి. మేము కూడా గౌరవిస్తున్నాం. మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కొంతమందిని వ్యతిరేకిస్తున్నారే, ఆ రోజు పోరాడినప్పుడు మేడం తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పాడు తప్పిస్తే ఎవరి వ్యక్తిగతమైనటువంటి వ్యక్తులను వ్యతిరేకించలేదు. చాలా స్పష్టంగా కార్యకర్తల తరఫున మాట్లాడప్ప వ్యక్తిగతంగా ఈ వ్యక్తి తప్పు, ఈ వ్యక్తి ఎలక్షన్స్ లో మైనస్ కాదా ఇవన్నీ మీరు ప్లస్ అని అనుకుంటున్నారా? ఏం కాదు మేడం, మా లక్ష్యం చాలా స్పష్టం. కన్ను గుడ్డుగా చూస్తున్నాం. మోడీ గారి ప్రభుత్వం, మోడీ గారు ప్రధానమంత్రి కావాలి, 3వ సారి బీజేపీ అధికారంలో రావాలి. ఇది మా లక్ష్యం. ఆ లక్ష్య దిశగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ లక్ష్య దిశగా మా పోరాటం ఉంది. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు మీరు అన్నదానికి ఒకటే, ఇప్పుడు అస్సాం సీఎం ఎవరండి? హిమంత విశ్వ శర్మ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాడు కాదా? జ్యోతిరాదిత్య సింధియా మీరు ఏవియేషన్ మినిస్టర్ చేశారు కదా, ఎక్కడి నుంచి వచ్చారండి? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కదా. సో గోవాలో అండి ఎంతమంది మినిస్టర్లు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి చేయలేదు? అంటే రేవంత్ రెడ్డి గారిని టీడీపీ నుంచి తీసుకొచ్చి అట్లా కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మి ప్రజలు వేసిన ఓటు బ్యాంకుతో గెలిచిన రేవంత్ రెడ్డి గారు ఇక్కడ గానీ మీరు ప్రభుత్వాన్ని కూలగొట్టినారు కదా. కూలగొట్టి కాంగ్రెస్ పార్టీని చేయించి మీరు వాళ్ళని సీఎం క్యాండిడేట్ చేశారు. మాట్లాడిన విషయం నేను రేవంత్ రెడ్డి గారిని గౌరవిస్తూనే చెప్తాను. నేను అదే అంటున్నా, మీరు మాట్లాడిన దానిలో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ చెప్తున్నా. అస్సాం సీఎం ఎవరండి? అస్సాం సీఎం ఎవరు? ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ పర్సన్ కాదా? అస్సాం సీఎం ఎవరు? జ్యోతిరాదిత్య సింధియా ఎవరు? ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా. అంతమంది గోవాలో ఎవరండి? మహారాష్ట్రలో ఎవరు? వీళ్ళందరినీ మీరు ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కాదా? అసలు మీకు క్యాండిడేట్ బీజేపీకి తెలంగాణలో ఒక రకంగా తెలంగాణ అంశం కాబట్టి 17 ఎంపీ సీట్లలో ఒక్క క్యాండిడేట్ వీళ్ళకు ఉన్నదే 3-4 క్యాండిడేట్లు మేడం. సో ఆ క్యాండిడేట్లను వీళ్ళు ఏ విధంగా దీన్ని కొలాబరేషన్ లో వెళ్తున్నారు మీకు అర్థం కావట్లేదు. తెలంగాణ ప్రజలు జిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కొలాబరేషన్ లో వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏం సంబంధం లేదు. మా బీజేపీ గారు రేవంత్ ప్రకాష్ రెడ్డి మీరు ఎందుకు తీసుకుపోయినారు? లెక్క తీయండి. మీరు అందుకోసం రేవంత్ ప్రకాష్ రెడ్డి అంతమంది ఎక్కడున్నారండి? అంతమంది ఎక్కడున్నారు? భారతదేశంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుని పునాదులన్నీ కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చినాయే. పరిస్థితుల్లో లేవండి. రాకేష్ గారు ఇప్పుడు పదే బీఆర్ఎస్ బీజేపీ కొలాబరేషన్ లో వెళ్తున్నాయి అన్న పాయింట్ ని స్ట్రెస్ చేస్తూ కూలగొడతానికి వెళ్తున్నారు అన్న పాయింట్ ని స్ట్రెస్ చేస్తూ వన్ షాట్ 2 వర్డ్స్ అని వెళ్తున్నప్పుడు ఆ ప్రచారాన్ని మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో నమ్మారు. ఇప్పుడు కూడా మీ మాటలు నమ్ముతారా? పాయింట్ నెంబర్ 1. 2018లో ఒక నిమిషం, 2018లో మీరు ఆ రోజు ముందస్తు ఎన్నికలకు వెళ్ళినప్పుడు అసెంబ్లీలో మీరు 88 సీట్లతో గెలిచిన తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా మీకు అనుకున్న సీట్లు రాలేదు. ఆ రోజు మీరు తక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ఇప్పుడు కూడా మీకు మళ్ళీ ఆ సీట్లు వచ్చేంత అవకాశం ఉంటుందా? మిమ్మల్ని నమ్ముతారా? రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే చెప్పారో ఆ రోజు మాకు 88 స్థానాలు వచ్చాయి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మేము ఈ రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు 9 ఎంపీలు డైరెక్ట్ గా గెలుచుకున్నాం. మెజార్టీ మాదే ఉందండి. నెంబర్ 2. నెక్స్ట్ వచ్చేసి మీరు అన్నట్టుగా ఏదైతే నమ్ముతారా అంటే ఒకటే చెప్తున్నాను. ఈ రోజు 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఒకటే పురాతనమైంది. కానీ వాళ్లకు 10% ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఈ దేశ ప్రజలు వాళ్ళకి ఇయ్యలేదు.
ఈ రోజు కూడా వాళ్ళు ప్రధానమంత్రి మా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అని చెప్పుకొని ఎక్కడ కూడా ప్రచారానికి వెళ్ళట్లేదు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని ఎక్కడ కూడా చెప్పుకొని వెళ్ళలేదు. కాబట్టి నేను ఏమంటున్నానంటే వారు ఎక్కడ కూడా డిక్లేర్ చేయకుండా డిక్లేర్ చేసి నాయకత్వం, ఇప్పుడు మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి అని డిక్లేర్ చేసుకొని పోయారు. సరే మేము ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అని డిక్లేర్ చేసుకొని పోతే 2 times ఎలక్షన్ లో గెలిచారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే వాళ్ళ ప్రధానమంత్రి ఎవరో డిక్లేర్ చేసుకొని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీని ఎందుకు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అన్నారు, మీకు క్యాండిడేట్ దొరకట్లేదు అన్నదే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న క్యాండిడేట్లు దొరకట్లేదు అంశం. అయితే వేరే రాష్ట్రాల్లో కూడా మరి పోటీకి దిగుతారా? బీఆర్ఎస్ గా పేరు నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఒకటే మాట్లాడుతున్నా, ఇప్పుడు ఎవరో ఒకరు ఉన్నారని ఇప్పుడు నేను మాట్లాడడం రాకపోతే టీఆర్ఎస్ నుంచి రిప్రజెంటేషన్ ఉండదా? నేనేమంటా అంటే మేము ఎవరిని పెడితే ఏ పార్టీకి అన్నది, కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు. ఇప్పుడు దామోదర్ గారు అప్లై చేశారన్నారు, దామోదర్ గారిని పెడితే దామోదర్ గారు క్యాండిడేట్ అక్కడ ఎక్కడ ఎవరిని నేనేమంటున్నా అంటే మేడం కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోటీ చేస్తలేదు. మీరు నన్ను అడుగుతున్నారు, ఇంకా మేము ఇంకా మొత్తం జాతీయ పార్టీగా మేము పేరు మార్చుకున్నాం కానీ ఇంకా ఎమర్జీ కాలేదు. ఒకటే చెప్తున్నా మేడం, బీజేపీ పార్టీ ఈ రోజు పక్క రాష్ట్రంలో టీడీపీ తోటి జనసేనతో పొత్తు పెట్టుకున్నది. అంత మాత్రం అధికారం నుండి 303 స్థానాలు ఉన్నటువంటి బీజేపీ పార్టీకి అభ్యర్థి కాదు కదా. మేమేమంటున్నామంటే మేము బీజేపీతో పొత్తు పెట్టుకున్నామా? నేనేమంటున్నా టీడీపీ బీజేపీ పొత్తు అండి. ఈ రోజు నేను ఒకటే అంటున్నా, నిన్న నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ మా అభ్యర్థులు ఎవరనేది డిక్లేర్ చేస్తాం. మీరు ఇంత ముందు ఒకటి అన్నారు, కడియం శ్రీహర్ గారు లేరు అంటే మీ ఆంధ్రజ్యోతి పేపర్లో వేసిన ఫోటోనే మీకు చూపించాను. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఎవరి అభ్యర్థి, ఇప్పుడు దామోదర్ గారు అభ్యర్థి అయితే అభ్యర్థిగా పనికిరారా? దామోదర్ గారు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కదా? ఎస్, దామోదర్ గారు కూడా ఎలిజిబుల్. అదే విధంగా మా పార్టీలో కూడా కావాల్సిన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భాష చాలా హుందాగా ఉండాలని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నప్పుడు అప్పుడు వీడియో తీసి ఆయన చూపిస్తుంటే మరి అప్పుడు ఆ భాషకి ఎన్ని కళ్ళ పెట్టినట్టు చెప్పే నమ్ముతారా? మేడం నేను ఒకటే చంద్రిక గారు ఏం చెప్తున్నానంటే ఉద్యమ కాలంలో నేను మాట్లాడినా అని చెప్పి స్వయంగా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు. రాకేష్ గారు ముఖ్యమంత్రి స్థానంలో చెప్తున్నాం ఈ రోజు సీఎం గా అన్న మాటలండి, సీఎం గా అన్న మాటలు, సీఎం గా అన్న మాటలు, సీఎం గా అన్న మాటలు ఏమంటున్నాండి మేడం? మీరు కావాల్సింది ఫోకస్ చేస్తే సీఎం గా అన్న మాటలు, సీఎం గా అన్న మాటలు లేదు మేడం. ఇది లోపలి పేజీ, ఇది బయట పేజీ. రాకేష్ గారు సీఎం గా అన్న మాటలు మాత్రమే చూపిస్తున్నాను, సీఎం గా అన్న మాటలు అని చెప్పేసి కాదు. 2 పేపర్, ఈ పేపర్ ముందటి పేజీకి లోపలి పేజీకి తేడా జరుగుతుంది మేడం. ఇక్కడ రాకేష్ గారు మీరు దీనికి సమాధానం చెప్పండి. ఇది లోపల పేజీ ఒకటే చెప్తున్నా మేడం. 1వ పేజీకి 12వ పేజీకి మేము ఏం చెప్పాలి మేడం? ఏబిఎన్ ఛానల్ కు క్రెడిబిలిటీ ఉన్నప్పుడు, ఆంధ్రజ్యోతి పేపర్ ను విశ్వసించినప్పుడు, ఆంధ్రజ్యోతి పేపర్ ను నేను ఫాలో అవుతున్నప్పుడు, నా ఇంట్లో నాకు ఆంధ్రజ్యోతి పేపర్ ఉన్నప్పుడు నేను ఆంధ్రజ్యోతి పేపర్ ను ఫాలో అవుతానా కానా? ఏబిఎన్ ఛానల్ ఫాలో అవుతానా కానా? అయినప్పుడు బాల్ తీసుకొస్తే సోషల్ మేడం, సోషల్ మీడియా నేను పదే అది ప్లే చేస్తున్నా అంటే మీరు ఒకటే చెప్తున్నా, పదే మీరు అది ప్లే చేస్తున్నా అంటేనే నేనేమంటున్నాను, సోషల్ మీడియా పదే అది అన్నారు కాబట్టి రాకేష్ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు పదే ఒకటే మాటను మీరు అబద్ధపు ప్రచారాన్ని మీరు లేవనెత్తుతున్నారు కాబట్టి నేను పదే చూపించాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు శుద్ధ పూజ అని చెప్పేసి మీరు ప్రూవ్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు శుద్ధ పూజలు కాదు నల్ల పూజలు అని చెప్పేసి చూపించడానికి మేము వీడియో ప్లే చేస్తున్నాము. మేడం మాకు కూడా సమయం ఇవ్వాలి, మీకు కూడా ఒక వీడియో వినిపిస్తా. నేనేమంటున్నా వన్ మినిట్ మేడం, మీరు అడిగారు కదా, మేము కూడా వీడియోలు ప్రిపేర్ చేసుకొని వస్తారంటే మేము కూడా ప్రిపేర్ చేసుకొని వస్తాం. మీకు కూడా ఒక వీడియో వినిపిస్తాం. ప్రిపేర్ చేసుకుని కాదండి, ఇది ట్రెండింగ్ లో ఉన్న వీడియో మీరు చూడండి. ఇది ప్రిపేర్ చేసుకుని కాదు రాకేష్ గారు, ట్రెండింగ్ లో ఉంది, మీరు ఒకసారి చూడండి. ఆయన ప్రిపేర్ అవ్వకుండా ఎందుకు వచ్చారు? అప్పట్లో ఆయన ఈ వీడియో కూడా చూపెట్టండి మేడం. యా ప్లీజ్ చూపించండి. వాళ్ళు బెదిరించి మీ రాష్ట్రానికి ముందుకపోరా. గుజరాత్ మోడల్ అంటే ఏంటో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిందా? రైతు ఆదాయాన్ని నేను ఇంట్లో చేస్తామన్నా. రైతు ఆదాయం రాకేష్ గారు
No, నెక్స్ట్ మొత్తం చూడు నాకు వినపడట్లేదు అది మీరు సరే క్లియర్ రన్నింగ్ ఆఫ్ ద రైట్ థ్యాంక్ యూ ఎనీవేస్ రన్నింగ్ మీకు ఇది వినవడది ఎందుకో తెలుసా అది మాట్లాడదు ఎవరికి వినపడలేదు ప్రకాష్ రెడ్డి గారు ఆయన వ్యతిరేకత థ్యాంక్ యూ ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగితే చూస్తున్నారు